ప్రభువునందు ప్రియమైన దేవాది దేవుని కుమారులారా, మీ అందరికి దేవాది దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నోను సంఘస్థుల ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిన్నటి వరకు మనము యేసుక్రీస్తుని సిలువలో వేసిన శత్రువులు ఎవరు అని మనం చర్చించుకున్నాం. ఈ మాటలు ఎందుకు చర్చించుకున్నామంటే, ముందుగా తెలియజేయబడినట్లు సిలువ వాతావరణంలో 2 దొంగలు, 3 తల్లులు, 4 తీర్పులు, 5 గాయములు, 6 శత్రువులు, 7 మాటల మధ్య ఒక్క యేసయ్య వేలాడుతూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. ముందుగా మనం ఆ 6 శత్రువుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2 దొంగల గురించి మాట్లాడుకుందాం. ఆ సిలువ వాతావరణంలో చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి మననం చేసుకుంటున్నప్పుడు, సిలువ వేయబడిన మరో 2 దొంగలు యేసయ్యతో పాటు ఎడమ కుడి ప్రక్కల 2 దొంగలు ఉన్నారు. వారిద్దరు బందిపోటు దొంగలు అని కూడా తెలియబడింది. బందిపోటు దొంగలంటే దయా దాక్షిణ్యములు లేకుండా ఎదురు వచ్చిన వాళ్ళని చంపి లేదా వారిని దోచుకోవటం, వాళ్ళని నానా రకాలుగా హింసపెట్టి వాళ్ళు బాగుపడటంగా వీళ్ళ భావన. ఇంకొక చెప్పాలంటే ఈ దొంగలు రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తమ సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం చేసే ప్రయత్నంలో తీవ్రవాదంగా కూడా ఉన్నారు వీళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడా క్రీస్తు శిలువకు వారు వ్యతిరేకులుగా, అంటే క్రీస్తు సువార్తకు వారు విరోధులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 దొంగలు కూడా మరి వేరొక సువార్తలో చెప్పబడిన విధానంగా 2 యేసయ్యను నిందించారు ముందు. తర్వాత 2 దొంగల్లో ఒక దొంగ యేసయ్యను చూసిన తర్వాత తన స్టేటస్ ఏంటో తను తెలుసుకోగలిగాడు. మొదటి దొంగ ఇంకా విమర్శిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుడువు కదా అని అంటున్నాడు మళ్ళీ. అంటే యేసుక్రీస్తులో దేవుణ్ణి చూడగలిగాడు, కానీ తను తన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. మనం కూడా చాలామందిమి యేసుక్రీస్తులో దేవుణ్ణి చూస్తున్నాము, కానీ మన జీవితాలు మార్చుకోవడానికి మనం సిద్ధపడటం లేదు. దానికి గుర్తుగా ఈ మొదటి దొంగను బ్లేమింగ్ క్రిస్టియన్స్కి మరి ఆయన ప్రతీకగా ఉన్నాడు. 2వ దొంగ మాత్రము తన స్టేటస్ ఏంటో తెలుసుకోగలిగాడు. యేసుక్రీస్తును చూసిన వెంటనే తన మనస్సు, తన పరివర్తన మొత్తం గుర్తు వచ్చి తోటివాడిని ఆపి తిట్టి, ఇప్పుడు యేసయ్యతో అంటున్నాడు, యేసయ్య నువ్వు నీతిమంతుడవు, నీకు ఈ మరణశిక్ష విధించబడకూడదు, అయినా కూడా నా కోసం భరిస్తున్నావు కదా, మరి నేను సిలువలో నువ్వు 2వ రాకడలో కానీ నీ రాజ్యములో కానీ నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు యేసయ్య వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ బిడ్డతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకుందాం. సిలువ మీద మారు మనసు పొందిన దొంగ ఎక్కడ బాప్టిజం తీసుకున్నట్టు కానీ, చర్చికి వెళ్ళినట్టు, పాటలు పాడినట్లుగా కానీ, ప్రార్థన చేసినట్టు కానీ, కానుకలు వేసినట్టు కానీ, బల తీసుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. కానీ అతను పరదేశంలో డైరెక్ట్గా మరి శాంక్షన్ తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయనకి సమయం లేదు, కొద్ది నిమిషాల్లో మరణిస్తాడు కాబట్టి ఆయన దేవుడు డైరెక్ట్గా ఆహ్వానించాడు. అంతే తప్ప అతను బాప్టిజం తీసుకోలేదు కాబట్టి మనం కూడా తీసుకోని అవసరం లేదనే ఒక సిద్ధాంతాన్ని మనం ఖండిద్దాం. అలాగే మరి అక్కడ ఆ దొంగ ముందు 1 గంట ముందు చాలా పరమ దుర్మార్గుడుగాను, నేరస్తుడుగాను, ఖైదీగాను ఉంటే 1 గంట తర్వాత ఆయన పరలోక రాజ్యంలో తన స్థానాన్ని భద్రపరచుకోగలిగాడు. యేసయ్యను చూసిన తర్వాత యేసయ్య ప్రక్కనే ఉంటే మన అంతరాత్మ మనల్ని తిడుతూ ఉంటుంది, విమర్శిస్తూ ఉంటుంది, ఘోషిస్తూ ఉంటుంది. తెలుసుకుని పశ్చాత్తాపడి యేసయ్య క్షమించాయని అడిగితే ఆయన మన పాపాలు క్షమిస్తాడు. లేదు, నన్ను ఎందుకు ఇలా ఉంచావు, నువ్వు దేవుడు కదా, నువ్వు కూడా నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని ఒక బ్లేమింగ్ క్రిస్టియన్ టైప్ మనం ఉంటే మాత్రము ఇతరులను మనం క్షమించలేం, పైగా వాళ్ళు విమర్శిస్తుంటాం. అది క్రైస్తవ జీవితం కాదని 2వ దొంగలాగే మనం కూడా మన జీవితాల్లో మార్చుకొని యేసు వైపు నడవాలని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, చాలామంది క్రైస్తవులు 90% క్రిస్టియన్స్ బ్లేమింగ్ క్రిస్టియన్స్ కానీ మిగిలి ఉన్నారు. కొద్దిమంది మాత్రమే మరి మనస్ఫూర్తిగా పరివర్తన పొందిన క్రైస్తవులుగా కనిపిస్తున్నారు. మరి నువ్వు ఎక్కడున్నావు సహోదరుడా? మొదటి దొంగలుగా బ్లేమ్ చేస్తున్నావా? 2వ దొంగలుగా నువ్వు నీ స్టేటస్ తెలుసుకుంటున్నావా? తెలుసుకొని యేసయ్యను అనుసరించవలసిందిగా ఈ కొద్ది మనవులు మీతో మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.